ఇచ్చిన మాట నిలబెట్టుకోమని కోరుతున్న అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెను ఆయన సందర్శించి మాట్లాడారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ కనీస వేతనాలు అమలు చేస్తామని మాట ఇవ్వటం వాస్తవమో కాదో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడిగితే కనీసం చిరుద్యోగులను చూడకుండా వారిపైనే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా అని మండిపడ్డారు. ఈ మాత్రం దానికి మాట తప్పడు మడమ తిప్పడు అని డబ్బాలు కొట్టుకోవటం దేనికని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 1,75,000 రూపాయల జీతం ఇస్తున్నప్పుడు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు మాత్రం ఎందుకు నెరవేర్చరని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం వారికి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ కింద ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ వారికి 21,000 రూపాయల జీతం ఇస్తామని ప్రకటిస్తే పోనీలే సగం సమస్య తగ్గిందని ఆనందపడ్డారన్నారు. అయితే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే అసలు విషయం బయటపడిందన్నారు. జగన్ వారికి జీతం 21,000 చేస్తానని చెప్పి హెల్త్ అలవెన్స్ తీసేస్తానని చెప్పాడని అన్నారు. దీనిని బట్టి అంకెల గారడితో జగన్ పారిశుద్ధ్య కార్మికులను బురడి కొట్టించాలని చూస్తున్నాడని అన్నారు. ఇవెక్కడి చిల్లర బుద్ధులని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ సామాన్యుల జీవితాలతో ఆటలాడటం మాని వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అనంతరం అంగన్వాడీలతో కలిసి ఎస్మా చట్టం ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చొండ్రు శ్రీవరప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, అల్లూరి రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మరి గత 25 రోజుల నుంచి 27 రోజుల నుంచి మరి అంగన్వాడీ టీచర్సు హెల్పర్స్ మరి మనకి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేది చూస్తూ ఉన్నాం. వాళ్ళు సమంజసమైన కోరికల్ని తీర్చమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ముందైతే ఎక్కడా ఎప్పుడు లేని విధంగా అంగన్వాడీ సెంటర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరలా రాత్రి ఎస్మా ప్రయోగం అంటే ఈ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి అక్క చెల్లెమ్మల మీద ఈ ప్రతాపం చూపిస్తున్నారంటే ఎంత సిగ్గుచేటైన విషయం ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. మరి ఏం చేద్దామని ఇలా ఆలోచన. అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని దగ్గర 10 రోజుల పైన అయింది. ఏం ఉద్ధరించారు అక్కడ? మరి ఎవరైనా పిల్లలకి ఏమైనా మీరు పెట్టారా? ఎక్కడైనా ఒక్కరినైనా మన మండపేట నియోజకవర్గంలో ఒక్క అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ లేదా ఒక గర్భిణీ స్త్రీకి కానీ మీరు ఏమైనా ఇచ్చారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపించడానికి గవర్నమెంట్ ఉందా? మరి ఇంకొకసారి మనం వాస్తవానికి వెళ్తే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 9 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. రాగానే మాత్రం ఒకే 1,000 రూపాయలు పెంచారు. పెంచి మరి నిత్యావసర వస్తువులు 10 రెట్లు పెంచి మొత్తం పెరిగిపోయి ఏ కొనాలన్నా ఉప్పులు కానీ పప్పులు కానీ బియ్యం బెల్లం చింతపండుతో నూనెలతో సహా ఏది కొనాలన్నా రెట్టింపు రేట్లు పెరిగిపోయి మరి వాళ్ళు ఏమడుగుతున్నారో ఏదో మీ ప్యాలెస్ ఏమని అడుగుతలేదు కదా, మీ సంపదనాలు పంచిపెట్టడం అడుగుతలేదు కదా, లేదా మీ ఇసుక లేదా మీ తోట త్రిమూర్తి గారు చేస్తున్న ఇసుక దోపిడీలో కానీ గ్రావెల్ దోపిడీలో కానీ వాటా ఇమ్మని అడగట్లేదు కదా. వాళ్ళు కనీస వేతనం ఇమ్మని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఆ కనీస వేతనం ఇవ్వకుండా మరి చట్ట ప్రకారంగా వాళ్ళు అడిగేదే మనం చేయవలసిన కనీస బాధ్యత ఉంది. దాన్ని పక్కన పెట్టి మరి ఎస్మా ప్రయోగం అంటే ఏం చేద్దామని సమాధానం చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రిగా దీనికి పూర్తిగా సమాధానం చెప్పాలి. మరి వారి కింద పనిచేసిన అధికారులు ఇప్పుడున్నట్టు లోకల్ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్గా దీనికి సమాధానం చెప్పాలి. ఈ కోరిక వాళ్ళు సమంజసమా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలకి 1,75,000 ఇస్తున్నారు, ఎమ్మెల్సీలకి మరి వాళ్ళు ఏమైనా లక్షలు అడుగుతున్నారా? ఏంటి అన్యాయం? వెంటనే ఈ ఎస్మాని ఉపసంహరించుకోవాలి. సమంజసమైనటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి
నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. మరి రెండో పక్కన శానిటరీ వర్కర్, మరి వాళ్ళకి నేను పేపర్ చూశాను, వాళ్ళని కూడా ఇప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడాను. మా అబ్బాయి ఒక స్టెప్ దిగారు మీ గవర్నమెంటు, సరే బాగానే ఉంది, ఇంకా మనకి తేడా దగ్గరికి వచ్చింది కాబట్టి 2 రోజుల్లో సెటిల్ అయిపోతుందని చెప్పి నేను ఆనందంగా వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు షాక్ అయ్యే విషయం వాళ్ళు చెప్పారు. అయ్యా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంకెల గారిడి, మాకు 15,000 జీతం ఇస్తున్నారు, 6,000 రూపాయలు మన హెల్త్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది 21 ఇస్తామన్నారు, హెల్త్ అలవెన్స్ ఎవరట. చూడండి, అంటే కుడి చేతితో కొడతాం కాదు, మేము ఇప్పుడు రోళ్ళ కర్రతో కొడతాం, ఎడం చేతితో కొడతాం, కానీ కుడి చేతితో కాకుండా ఎడం చేతితో రోళ్ళ కర్రతో కొడతాం అని చెప్తున్నారు వాళ్ళది. అంటే ఏంటో మరి ఈ ప్రభుత్వం అనేది అసలు అధికారులు చెప్పడానికి అధికారులు కానీ సిగ్గుపడతాం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. మరి మంత్రివర్గం అదే ఉపశాఖం అంటున్నారు, ఎంతో సీనియర్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర నాయకులు కానీ మరి వీరు కూడా ఇది సమంజసం కాదని అనిపించట్లేదా? అంటే రెండు కలిపి మరి ఒకే అంకి కింద ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది, వాళ్ళకి ఏంటి తేడా? వాళ్ళకి ఇచ్చే అమౌంట్ పెరగాలి తప్పించి. అంటే అంకెల గారిడి, ఈ అంకెల గారిడిని మరి చాలా తప్పు పడుతున్నాం. సామాన్యులతో మీరు మరి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని ఇమ్మీడియట్గా మరి ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ వారి మరి ఈ ఒప్పంద కార్మికులు మరి ఎవరైతే ఈ యొక్క పనులు బహిష్కరించి మరి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు కోరుకున్నట్టు కోరికలను నెరవేర్చాలని చెప్పి